కవర్ చేసుకోవచ్చు మీరైతే మాత్రం ధర్మస్థలంకి వచ్చిన వాళ్ళు. ఇప్పుడే దేవత దర్శనం అయితే అయిపోయింది. అక్కడ ధర్మస్థలం నుంచి ఇక్కడికి రావడానికి మాకు 1.5 hours పట్టింది అనమాట. 4 members-కి 8 members-కి 20 members వచ్చినా కూడా మనకు రూమ్ అయితే అవైలబుల్ ఉంటుంది. కరెక్ట్ గా ఈ షార్ట్ లో ఎగిరినా కింద పడ్డా అప్పుడు కొన్నాయి, నువ్వు లేచేటప్పుడు పడిపోయినాయి. సో ఎస్ మేమైతే ఇక్కడ 5:30కి లేచి స్నానాలన్నీ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం లగేజ్ మొత్తం కూడా నీట్గా ప్యాక్ చేసేసుకొని ఏం మర్చిపోకుండా చెక్అవుట్ చేసేసాము. మ్యాంగ్లూర్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత రంగ వ్లాగ్. సో ఈరోజు అయితే మ్యాంగ్లూర్కి వెళ్తున్నాము. సో హోటల్ వెకేట్ చేసేసి చెక్అవుట్ చేసేసి ఇదిగోండి ఇప్పుడే మొత్తం అంతా లగేజ్ అంతా పెట్టేసుకొని ఇప్పుడైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నాము. మంగళదేవి టెంపుల్ అంట, అది ఇక్కడ పెట్టేసేద్దాం. మంగళదేవి టెంపుల్ ఇక్కడ ఫేమస్. అయితే కాఫీ తాగేసి టెంపుల్కి బయలుదేరదామని ఇక్కడికి వచ్చేసాము. మార్నింగ్ 7 అయింది ఇప్పుడు. ధర్మస్థల అయితే చాలా బాగుంది అబ్బా. నిన్న అంతా కూడా బాగా స్పెండ్ చేసాము. హైలీ రికమెండెడ్ గెస్ట్ హౌసెస్. సో ఇక్కడ ధర్మస్థల నుంచి ఇప్పుడైతే మేము మ్యాంగ్లూర్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1 hour 40 minutes జర్నీ అయితే ఉంది. నిన్న టెంపరేచర్ కానీ అంతా చాలా బాగుంది. మీరు ఆల్రెడీ వ్లాగ్ అప్లోడ్ చేశాను, మీరు చూడండి, చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా. అండ్ చాలా ఎండలు అది ఇది అనుకున్నాం కానీ ఫిబ్రవరి ఎండింగ్ కాబట్టి పర్వాలేదు. ఇదంతా కూడా 4 days ట్రిప్. చూడని వాళ్ళకైతే చెప్తున్నాను, ఖచ్చితంగా అన్ని చూడండి వ్లాగ్స్. కమింగ్ వ్లాగ్స్ కూడా పెడతాను. సో ఇప్పుడైతే మ్యాంగ్లూర్కి వెళ్ళిపోతున్నాం. అక్కడ టెంపుల్స్, బీచెస్ అన్నీ చూపిస్తాను, చూడండి. సో ఈ ధర్మస్థలం నుంచి జస్ట్ 1 kilometer దూరంలో రాముడి టెంపుల్ ఉంది ఇక్కడ. నిన్న మేము మిస్ అయ్యాము యాక్చువల్లీ, అంటే టైం కూడా లేదనుకోండి. కవర్ చేసుకోవచ్చు మీరైతే మాత్రం ధర్మస్థలంకి వచ్చిన వాళ్ళు. చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్ అనుకుంటా ఇది. చెప్పడం మర్చిపోయినా, అసలు చెప్తే షాక్ అవుతావు. మ్యాంగ్లూర్ ఇస్ బెస్ట్ ఫర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఆల్ ఓవర్ ద సౌత్ ఇండియా. తెలుసా నీకు అది? ఎక్కడెక్కడ నుంచి వచ్చి చదువుకుంటారు, తమిళనాడు నుంచి కూడా వచ్చి ఇక్కడ. అంటే లైక్ యూనివర్సిటీ పార్కింగ్ ఇదేంద్రా పార్కింగ్ ఇట్లా పెట్టుకుంటారా? మీరు ఇక్కడ ఒకటి గమనించినట్టయితే ఇదంతా రోడ్డు కదా, కార్లకు అవతల కూడా రోడ్డు ఉంది. సో రోడ్డు మధ్యలో పార్కింగ్ ప్లేస్ ఉంది విచిత్రంగా. మరి ఇదేంటో ఇక్కడ రోడ్డు మధ్యలో, ఇక్కడ మళ్ళీ వెహికల్స్ కూడా అన్నీ వస్తున్నాయి చూసినారా? సో ఇటు సైడ్ అటు సైడ్ వెహికల్స్ పోతున్నాయి, మధ్యలో పార్కింగ్ ఉంది టెంపుల్. మా చిన్నోడు మొత్తం ధర్మస్థలం నుంచి మ్యాంగ్లూర్కి వచ్చేంత వరకు పడుకున్నాడు. చిన్ని మొత్తం బాగా బతుకున్నావు కదా. ఇప్పుడే దేవత దర్శనం అయితే అయిపోయింది. అక్కడ ధర్మస్థలం నుంచి ఇక్కడికి రావడానికి మాకు 1.5 hours పట్టింది అనమాట. సో 8కి బయలుదేరితే 9:40కి వచ్చేసినాము. దర్శనం కూడా తొందరగా అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం అట్లా బ్రేక్ఫాస్ట్ అది చేసుకొని ఉల్లాల్ బీచ్ పోయి, ఇప్పుడు మంగళదేవి టెంపుల్ నుంచి గోయింగ్ టు ఉల్లాల్ బీచ్. అక్కడ ఏందిరా అవి వాటర్ కనపడలేవు నీకు? ఇంకా వాటర్ కిందకి వెళ్తామా? నీ స్పెట్స్ పోయే కొంచెం ఉంటాయి. చేస్తాడు. అరే స్పెట్స్ కడుక్కోవాలి, మొత్తం ఇసుకైనాయి. అసలు ఎవ్వరు లేరు చూడు బీచ్ లో.
బెస్ట్ బీచ్ ఇది ఉల్లాల్, అండ్ క్లీన్గా ఉంది కదా. అందుకే ఉల్లాల్ బీచ్ అయితే అందరూ అంటారేమో బాగా మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే ఉల్లాల్ బీచ్ వెళ్ళాలి. అసలు చెత్త గిత్త ఏం లేదు, నీట్గా ఉంది బీచ్ కూడా. సో ఇప్పుడైతే ఉల్లాల్ బీచ్ నుంచి రూమ్కి వెళ్తున్నాము. ఉల్లాల్ బీచ్ అయితే చాలా బాగుంది, జనసంచారం లేదనమాట, అంత గజిబిజిగా చెత్తగా లేదు, బాగుంది. అసలు మేము వెళ్ళినప్పుడు ఒక్కరు లేరు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఒక బ్యాచ్ దిగినారు అంతే, 2-3 దిగారు అంతే. అసలు ఇంకా అలలు ఈరోజు చాలా ఎక్కువ ఉన్నాయి, మరి ఎందుకు ఏమో కానీ అసలు భయం వేసింది నిజం చెప్పాలంటే. మేబీ ఫుల్ మూన్ ఎఫెక్ట్ అవ్వచ్చు. మేము పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా పౌర్ణమి ఉండింది, చాలా అలలు ఉండే, అక్కడికంటే ఎక్కువ ఉన్నాయి ఈరోజు. లిటరల్గా భయం వేసిన అలలను చూసి. ఇంకా ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఎంతైంది కదా టైము 12:30 అయింది. రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ తన్నీరు బావి బీచ్కి వెళ్తాము. సో అక్కడ కలుసుకున్నాము. కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయి చూడు, అసలు రోడ్డుకే ఉన్నాయి చూడు. ఇక్కడే ఇంకా మనం ఉండేది, చిన్ని కొబ్బరి చెట్ల మధ్యలో ఉంటాం. ఇంకా అన్నీ అదిరిపోయింది రోయ్. ధర్మస్థల స్టే అట్లే ఉంది. అది కాదే చిన్ని. ఇది మా సెకండ్ డే మ్యాంగ్లూర్లో గెస్ట్ హౌస్. ఇది ఏం గెస్ట్ హౌస్, లిటిల్ ప్రిన్స్ గెస్ట్ హౌస్ అనమాట. సో నియర్ టు తన్నీరు బావి బీచ్ దగ్గర ఉంది. ఇక్కడే జస్ట్ 1 కిలోమీటర్లో బీచ్ కూడా ఉందన్నమాట. సో రిసార్ట్ చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్గా ఉంది. మొత్తం ఈరోజు మా రిసార్ట్ స్టేయింగ్ అయితే మొత్తం చెట్లలో ఉంది, చాలా బాగుంది. ఇది ఇప్పుడు మేము ఉంటున్న రిసార్ట్. సో రూమ్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మరి నిన్న ధర్మస్థలలో ఉన్నంత హై క్లాస్గా ఏం లేదు కానీ, కాకపోతే చుట్టుపక్కల చెట్లు వాతావరణం అంతా చాలా చాలా బాగుంది. రూమ్స్ కూడా మరీ బాగాలేవని చెప్పలేము, బాగానే ఉన్నాయని అయితే చెప్పగలను. ఇది కూడా 2000 రూపీసే. ఇది కూడా ప్రీ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని వచ్చేసాము. 10 days ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాము, నాకు, మా వారికి, చిన్నోడికి. ఇదంతా కూడా రిసార్ట్ స్టేయింగే. సో ఇక్కడ కూడా పార్కింగ్ అదంతా కూడా అవైలబిలిటీ ఉంది. చూసారా ఎంత బాగుందో. ఇదంతా ఎంట్రన్స్ అనమాట మనకు. సో ఇటు సైడ్ రూమ్. సో మొత్తం లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ 4 మెంబర్స్కి, 8 మెంబర్స్కి, 20 మెంబర్స్ వచ్చినా కూడా మనకు రూమ్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు మనకు రూమ్ అరేంజ్ చేస్తారు. సో దానికి ఇటు చూసారా మొత్తం అంతా కొబ్బరి చెట్లే ఉన్నాయి. ఎంత బాగుందో నిజంగా చెప్తున్నా. అస్సలు ఈ ఎండాకాలంలో వచ్చామన్న ఫీలింగే లేదు, చాలా బాగుంది, మంచి చల్లగా ఉంది. రూమ్స్ కూడా మంచి, రూమ్లో కూడా చల్లగా ఉంటుంది. ఏసీ అయితే అసలు. మా పక్క రూమ్లో ఫారినర్స్ దిగారనమాట. మేము వచ్చిన ఒక 1 hourకి, వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఫారినర్స్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి ఈ గెస్ట్ హౌస్కి. మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, ఎందుకంటే లొకేషన్ చూసారు కదా మీరు ఎంత బాగుందో. జస్ట్ రిసార్ట్ నుంచి 2 minutesలో వచ్చేసాము. ఇక్కడ మా కార్ని పార్కింగ్ చేసుకొని, ఇక్కడ చూసారా ఇక్కడ అంతా చెట్లు ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ మ్యాంగ్లూర్ బీచెస్ చాలా బాగుంటాయి అంటారు, ఎందుకంటే బీచ్ని ఆనుకొని చెట్లు ఉంటాయి కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. సో అందరు కూడా ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసుకున్నారు. ఇక్కడ ఇటు సైడ్ పెయిడ్ పార్కింగ్ కూడా ఉంటుంది, లెఫ్ట్ సైడ్. మనము రైట్ సైడ్ కూడా ఇలా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడంతా సైడ్కి మనకు ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్నగా. దీని ఎదురుగా బీచ్ ఎంట్రన్స్ ఉంది. సో ఇటంతా కూడా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, చూసారా, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడంతా షిప్స్ ఉన్నాయి పెద్ద పెద్దవి, అటు వెళ్ళినప్పుడు చూపిస్తా అది. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట బీచ్కి. బెంగళూరులో ఈ తన్నీరు బావి బీచ్ మాత్రం సూపర్ ఉంది. మనకు ఇట్లా బీచ్ కానుకొని చెట్లు ఇదంతా నేచర్ ఉండడం చాలా అరుదు అనమాట, చాలా రేర్గా ఉంటుంది. అచ్చం ఎలా ఉందంటే ఏదో పెయిడ్ బీచ్ లాగా ఉంది. మనకు పాండిచ్చేరి అలా వెళ్ళినప్పుడు ప్యారడైజ్ బీచ్ అని ఒకటి ఉంటుంది, అది పెయిడ్ బీచ్ అనమాట. సో సేమ్ అలానే ఉంది, ఇట్లా హట్స్ కానీ మంచిగా నీట్నెస్ ఉంది, చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్ ఈ బీచ్లో స్పెండ్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుంది. పోయినాయి ఇందాక నేను చిన్నోడు అదేంది ఒక షార్ట్లో పరిగెత్తుతున్నాము,
అక్కడ పడిపోయినాయి. ఎప్పుడో చూసుకున్నా, ఇక్కడ పెట్టుకున్నా, అది గ్యాప్ లేదు ఎక్కడ పెట్టుకోవడానికి, బ్యాగ్ లేదు, బ్యాగ్ మా వారికి ఇచ్చేసిన. ఇట్లా కిందికి వంగి కింద పడ్డాను యాక్చువల్గా, అప్పుడు వెళ్ళిపోయినాయి. నేను మళ్ళీ ఎప్పుడో చూసుకున్నా, అయ్యో ఎక్కడైనా నా స్పెట్స్ అంటే లేవు. మొత్తానికి నా స్పెట్స్ ఈ తన్నీరు బావి బీచ్లో పోగొట్టుకున్నా. ఇప్పుడు పుట్టి కళ్ళతో చూడాలి మొత్తం ప్రపంచం. యాక్చువల్గా కనిపిస్తుంది, కనిపించదనేం కాదు, కాకపోతే క్లారిటీ ఉండదు విజన్ అంతా. కొంచెం బ్లర్గా, అంటే బ్లర్ కాదు కానీ క్లారిటీ, వెరీ క్లారిటీ ఉండదు. సో అదొక్కటే నా బాధ. ఇంకా 2 days ట్రిప్ ఉంది. ఏం బాధలేదు మా ఓవర్ని పట్టించుకోకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను కూడా సాడ్ లో చూస్తున్నా స్పెక్స్ ఎక్కడ ఉన్నాయి. మా చిన్నోడైతే నా స్పెట్స్ పోయినాయి కదా అని, అమ్మ అక్కడ ఉన్నాయి, అమ్మ ఇక్కడ ఉన్నాయి, అది కదా రెడ్ కనిపిస్తుంది అంటున్నాడు. వీడు ఎంజాయ్లో వీడు ఉన్నాడు. ఇక్కడ మా వారు చూస్తున్నారు, ఇదిగోండి చూసినారా, ఇక్కడ ఏది స్పెట్స్ ఏడున్నాయి, ఇదిగోండి చూసినారా స్పెట్స్ అక్కడ పెట్టుకొని ఉన్నా, అదిగో అక్కడ ఉన్నాయి స్పెట్స్. కరెక్ట్ గా ఈ షార్ట్ లో ఎగిరినా కింద పడ్డా, అప్పుడు ఉన్నాయి, నువ్వు లేచేటప్పుడు పడిపోయినాయి. వెళ్ళిపోయినాయి కదా, లేవు పడిపోతున్నవే అగ్గి పడిపోయినాయి. అక్కడ లేచేటప్పటికి లేవు, పడిపోయినాయి. ఉన్నాయి స్టిల్, లేచేటప్పుడు లేవు. మొత్తానికి స్పెట్స్ పోగొట్టుకున్నా. ఏందే ఏమోరా, ఏదో జెల్లీ ఫిష్ లా ఉంది అది. అమ్మో కొరుకుతాయి. చాలా బాగుంది అసలు. ఇక్కడ ఇప్పుడు ఇందాకంతా బీచ్లో ఆడుకొని నేను మా చిన్నోడు వచ్చి కూర్చున్నప్పుడు శాంతంగా ఉందబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్గా ఉంది బీచ్. అంటే ఇదనే కాదు, మేము పొద్దున వెళ్ళింది కానీ ఇది కానీ చాలా బాగుంది. మేము పాండిచ్చేరికి వెళ్ళిన బీచెస్ అయితే పెయిడ్ బీచెస్, అవి ప్యారడైజ్ బీచ్ అని కొన్ని ఉన్నాయి. పెయిడ్ బీచెస్ కూడా ఎంత నీట్గా లేవు. ఇది అసలు పెయిడ్ బీచ్ కాదు, హట్స్ ఉన్నాయి. మనము ఇక్కడ మామూలుగా జనరల్గా ఇక్కడ వచ్చిన వాళ్ళు డ్రెస్ చేంజెస్ చేసుకోవడానికి కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. మళ్ళీ పెయిడ్ బీచెస్ అయితే కాదు, వెరీ నీట్గా ఉన్నాయి అసలు. మనకు బే ఆఫ్ బెంగాల్ సైడ్ కంటే ఈ అరేబియన్ సైడ్ అదే నేనది బ్లూష్గా ఉన్నాయి. ఇంకా నేను మీకు చాలా చెప్పాలనుకున్నా, కెమెరా అంతగా గుర్తురా అట్లా ఏదో చెప్పాలనుకున్నా. మొత్తానికి నా స్పెట్స్ అయితే పోయినాయి. మంగళూరు గుర్తుగా నా స్పెట్స్ పోయినాయి. యాక్చువల్గా ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నా, ఈ దెబ్బకి అది పోయినాయి కాబట్టి కొనేస్తాయి ఇంకా. కాకపోతే ఈ 3 రోజులు స్పెండ్ చేయడమే కొంచెం కష్టం. పదరొచ్చింది, అదిగోండి సైరన్ మోగుతుంది, వినిపిస్తుందా? సైరన్ మోగుతుంది. ఇంకా మొత్తం అందరు వెళ్ళిపోతున్నారు, అదిగో విజిల్స్ కూడా వేస్తున్నారు. సో 7 o'clockకి మనము బీచ్లో నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడనే ఈ బీచ్ అనే కాదు, ఆ బీచ్ కూడా, వేరే బీచ్ కూడా అంతే, పనంబూర్ బీచ్ అని. మేము అది వెళ్ళలేదు యాక్చువల్గా, అది లిస్ట్లో ఉండింది కానీ ఇది చాలా బాగుందని ఇక్కడే టైం స్పెండ్ చేసేసినాం. మధ్యలో నా స్పెట్స్ కూడా పోయినాయి కాబట్టి టైం అంతా అయిపోయింది. సో 7 o'clock ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. అండ్ పౌర్ణమి కదా, అలలు చాలా ఎక్కువ వస్తున్నాయి. బాగుందా చిన్ని? చిన్నవాడు ఎంజాయ్ చేస్తున్నాడు రా. చాలా బాగా దగ్గరకు వచ్చింది అసలు. మంచిగా ఆడుకున్నాం 3 కుక్కలతోటి. ఇంకొకటి నేను మీకు ఒక పొట్టి జాతి కుక్కను చూపిస్తాను, అది వెళ్ళిపోయింది బయటికి. ఈ బ్లాక్కి మీ ఫ్రెండ్ని పిలుచుకొని రాపు. పొట్టి ఉంది, డిఫరెంట్గా ఉంది, అది వస్తే చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ 4 కార్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఉన్నది ఫస్ట్ది బెలెనో మాది. అండ్ ఇక్కడ ఉన్నది మా పైన ఉన్నారు వాళ్ళు, బెంగళూరు అనమాట, బొమ్మసంద్ర నుంచి వచ్చారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది ఫారినర్స్ది. మా పక్కనే దిగారు, ఒక లుక్ వేసుకోండి.
సో ఇక్కడైతే ఇలా కూర్చొని సేఫ్ తిరుగుతున్నాము మా గెస్ట్ హౌస్లో. చాలా బాగుంది అబ్బా, ప్రశాంతంగా ఉంది. మొత్తం అంతా మ్యాంగ్లూర్ అంతా తిరిగేసి వచ్చేసాం. మ్యాంగ్లూర్ అంటే నేను చిన్నదేమో అనుకున్నాను యాక్చువల్లీ. మన సైడ్ ఎలా జాబ్స్కి కానీ స్టడీస్ వైజ్ కానీ హైదరాబాద్కి వస్తారో, అలా కర్ణాటకలో మ్యాంగ్లూర్ ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ స్టడీస్ అనమాట. సో చాలా బాగుంది మ్యాంగ్లూర్ అయితే, బాగా ఎక్స్ప్లోర్ చేసినాం. హైలీ రికమెండెడ్ బీచ్ అయితే మాత్రం తన్నీరు బావి బీచ్. సూపర్ 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 డూపర్గా ఉంది అసలు, చాలా బాగుంది. ఉష్ కాదు మా ఆయన అన్నిటికి ఉష్ అన్నీ ఎక్కిస్తుంటాడు అనమాట. సో ఇప్పుడైతే నైట్ 10 అయిపోయింది, పడుకోవాలి. ఇంకా రేపు ఉడిపికి వెళ్తున్నాము. రేపైతే ఐలాండ్స్ ఉన్నాయి, బీచెస్ ఉన్నాయి, ఈవినింగ్ కృష్ణా టెంపుల్ ఉంది. సో అవన్నీ కూడా మళ్ళీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి. లాస్ట్ వ్లాగ్ ఏమో ధర్మస్థల వ్లాగ్, అది చూడకపోతే చూడండి ఖచ్చితంగా. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకైతే వెళ్ళి పడుకొని మళ్ళీ మార్నింగే రిటర్న్ ఉడిపికి వెళ్ళిపోవాలి. తొందరగా ఇంకెళ్ళి పడుకోవాలి లేట్ చేయకుండా. ఈ గెస్ట్ హౌస్ మాత్రం చాలా బాగుంది నిజంగా. రిసార్ట్ చాలా బాగుంది. ఇక్కడికి స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ కూడా ఉన్నాయి. లేదు అంటే మనము ఇక్కడ నుండి జస్ట్ ఒక 8 కిలోమీటర్స్ అలా దూరం వెళ్తే మనకు రెస్టారెంట్స్ ఉన్నాయి. లేదంటే వీళ్ళే చేసిస్తారు, నాన్ వెజ్ చేసిస్తారు. వెజ్ అయితే మనకు జస్ట్ రైస్ కర్రీ అలా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా బాయ్ చెప్పేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి. బాయ్ బాయ్ చెప్పురా కన్నీ, బాయ్ చెప్పురా, బాయ్.